నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. పీపీపీ విధానం అమలుపై చర్చతో పాటు పలు సంస్థలకు భూములు కేటాయింపులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ తమీం అన్సారియాకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లు నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. జిల్లాలో రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ కు ప్రజలు బారులు తీరారు. గతంలో అడవితక్కులపాడులో రజకులకు ఇచ్చిన ఇళ్లను అక్రమంగా రెవెన్యూ అధికారులు కూల్చివేశారని గుంటూరు టౌన్ మొబైల్ లాండ్రీ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నా తమకు ఇంతవరకు న్యాయం జరగలేదని, కలెక్టర్ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. తన ఇల్లు కాజేయాలని తమ్ముడు అప్పారావు కుట్రలు చేసి తన ఇంటికి తాళాలు వేశారని, తనకు న్యాయం చేయాలని పాలడకు చెందిన సుబ్బారావు ఫిర్యాదు చేశారు. ఫిరంగిపురం మండలం వేములూరిపాడు గ్రామంలో తనకు పూర్వీకుల నుంచి భూమి ఎకరం 25 సెంట్లు సంక్రమించిందని సయ్యద్ ఉస్మాన్ తెలిపారు. అయితే ఆన్లైన్లో 45 సెంట్లు తగ్గించారని, ఎన్నిసార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోపల మొన్న సంవత్సరం నుంచి మా ఆడవాళ్ళు చనిపోయినాక మా తమ్ముడు నా మీద పోటీకి ఆస్తి రాపించుకొని మళ్ళీ వాడు రాపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను కలెక్టర్ గారికి అర్జీ పెట్టాను. 2 సార్లు పెట్టినా కూడా ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు వీళ్ళు తాళం తీయకుండా మాకు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నాను. ఇప్పుడు నాది నేను కట్టుకున్నా. అదే నేను కట్టుకున్నా, రిజిస్టర్ అయిపోయింది. ఇంటి పనులు నా పేరు మీద ఉంది, కరెంటు బిల్ నా పేరు మీదే ఉంది. వేరే తాత మోహన్రావు గారు అనే వ్యక్తి వచ్చి అప్పుడు మొత్తం మా ఇళ్ళని కూల్చడం జరిగింది. దాని మీద మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ ఇల్లుని పేమట వాళ్ళ ఇల్లు తీయొద్దన్నాను కదా, ఎందుకు తీయమని చెప్పి కోర్టు కూడా చెప్పింది. అయినా కూడా అతను మళ్ళీ పెడజాను పెట్టి ఒక 88 మంది పోలీసు వాళ్ళను, మళ్ళీ ఒక 12 ట్రాక్టర్లను తీసుకొచ్చి, మున్సిపాలిటీ సిబ్బందిని తీసుకొచ్చి మొత్తం ఇల్లు అన్నీ మా రేకులు ఇళ్ళన్నీ కూల్చడం జరిగింది. ఆ విషయం మీద మొన్న సుప్రీంకోర్టుకు కూడా మళ్ళీ ఆయనే కేసు తీసేయండి అని చెప్పి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఖండించి మీరు టౌన్ మొబైల్ రాని ఇళ్ళని కూల్చేయడం జరిగింది కాబట్టి నీకు ఎంఆర్ఓ పోస్టుకి వెళ్ళు, లేదంటే ఇంటికి 1 లక్ష రూపాయలు చొప్పున నష్టపరిహారం కూడా వాళ్ళకి చెల్లించాలని చెప్పిగా కోర్టు చెప్పడం జరిగింది. కనుక అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం. కానీ ఇంతవరకు మా స్థలాలు మాకు ఇప్పించవలసిందిగా ఇప్పుడున్న పాలకవర్గానికి కానీ, ఇప్పుడున్న కలెక్టర్ గారు మేడం గారికి కానీ మా యొక్క మనవి అండి. గణేష్పాడులో 197/1/4లో మా ముత్తాతల నుంచి 3 తరాల నుంచి ఈ ఆస్తి కలిగి ఉన్నాము. మేము 6 అన్నదమ్ములు. ఒకళ్ళకి 1 ఎకరం 25 సెంట్లు చొప్పున 7 ఎకరాల 50 సెంట్లు ఉన్నది. 5 అన్నదమ్ములకి 1/25 కాడికి అందరికీ సమానంగా ఉన్నది. కానీ నా ఒక్కడికే ప్రస్తుతం నా యొక్క ఉన్నటువంటి కంప్యూటర్ అడంగుల్లో 80 సెంట్లు చూపిస్తుంది. దీని నిమిత్తం నాకు 45 సెంట్లు తక్కువ ఉన్నది. నాకు బ్యాంకు పర్పస్ నిమిత్తం నేను బ్యాంకును సంప్రదిస్తే 80 సెంట్లుగానే చూపిస్తుంది. ఆల్రెడీ నా యొక్క ఉన్నటువంటి టైటిల్ లీడ్ బ్యాంకులో ఉంది. దీని మీద నేను 2 లక్షల రూపాయలు అప్పు తీసుకొని ఉన్నాను. ఎంఆర్ఓ గారిని 3 వేళ్ల నుంచి నేను ఈ సంవత్సరం నుంచి తిరుగుతున్నాను. కానీ నా యొక్క ఇచ్చినటువంటి అర్జీని ఖాతరు చేయలేదు. ఇక్కడ గ్రీవెన్సులు కూడా నేను ఇచ్చి ఉన్నాను. ఎన్నిసార్లు వాళ్ళ ప్రాధేయపడినా కూడా నా యొక్క అరంగులు కరెక్షన్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా నాకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు. తమ వద్ద అపరాలు కొనుగోలు చేసిన వ్యాపారి కొడుకు 49 లక్షలు ఎగ్గొట్టేందుకు తమపైనే కేసులు పెడుతున్నారని పొన్నూరు రైతులు ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. 14 మంది రైతులు తాము పండించిన ధాన్యం, మొక్కజొన్న, మినుములు పొన్నూరుకు చెందిన వ్యాపారి శ్రీనివాసరావు కొనుగోలు చేశారని చెప్పారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయారని అన్నారు. తన తండ్రి ఇవ్వాల్సిన 49 లక్షలు తానే ఇస్తారని కుమారుడు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు తమపైనే కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఎస్పీని వేడుకున్నారు. మేము బాధ్యతలు 14 మంది అండి. 14 మంది మీద 49 లక్షలు ఇవ్వాలండి అందరికీ. అడిగామండి, సిఏ గారిని అడిగితే సిఏ గారు పిలిపించి మాట్లాడారండి. వాళ్ళకి ఇల్లు ఇస్తానన్నావు కదా, ఇవ్వు అన్నారు. సిఏ గారు ఇస్తాను అని చెప్పి
అక్కడ ఇస్తానని చెప్పి ఆ తెల్లారి వచ్చి ఎస్పీ గారి దగ్గరికి వచ్చి సీఏ మీద మా మీద కంప్లైంట్, రైతులు మోసం చేస్తున్నారు, నా ఇల్లు తీసుకుంటాను అంటున్నారు అని అడుగుతున్నాడండి. జూలై 29వ తారీఖు అండి. 2 నెలలు గడువు పెట్టుకున్నాడండి. 2 నెలలు గడువు అయిపోయింది. మేము ఇంకా ఆగామండి. ఇస్తాడని ఆగామండి. అమ్మాలి పెద్ద అమౌంట్ కదా అని ఆగామండి. లేదు, ఇంతవరకు అసలు మా మొహం చూడలేదండి. మేము అడుగుతుంటే ఇంటి దగ్గర లేకుండా వెళ్ళిపోయాడండి. అయితే మా ఆయన నేను 4 ఎకరాలు కౌలు చేశాం. ఈ కోందరెడ్డి సీను కొడుకేసాం. వాళ్ళ అయ్యి చదువు లేదు. ఆడన్నీ రాసుకునేవాడు వచ్చి మా ఆయన దిగులతో చచ్చిపోయాడు. నాకు 2 ఆడపిల్లలు. నేను ఎట్ట పెళ్లి చేయాలి? ఆ పిల్లలు నాకు 5 లక్షలు ఇవ్వాలి. నేను అట్ట చేయాలి నా పిల్లలు పెళ్ళిళ్ళు? చెప్పండి. అదేమంటే దేశం పోతే ఎదురు తిరిగి సీఎం మీదే రివర్స్ కేసు పెట్టాడండి. మేము అయ్యా అని బతులు ఆడుతున్నాం. ఒక మాట కూడా మాట్లాడాల. కావాలంటే తెలగపాలెం వచ్చి వాళ్ళు ఉన్న ఏరియాలో మీరు అన్ని కనుక్కోండి. నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం సూపరింటెండెంట్ హజార్ వెంకటేశ్వరరావును వెంటనే సస్పెండ్ చేయాలని ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆప్కాస్ ఉద్యోగులను, యూనియన్ నాయకులను ఇంజనీరింగ్ సెక్షన్ సూపరింటెండెంట్ లంచాలు డిమాండ్ చేస్తున్నారు. కమిషనర్ అప్రూవల్ ఇచ్చినప్పటికీ అవి ఆప్కాస్ ను పంపించడానికి లంచాలు అడుగుతున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులు, రాష్ట్ర జనరల్ సెక్రటరీ బందెల రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదులమూడి మధుబాబు, గౌరవ అధ్యక్షులు సోమిశంకర్రావు పాల్గొన్నారు. సూపరింటెండెంట్ హజార్ వెంకటేశ్వరరావు అనే దుర్మార్గుడు, సూపరింటెండెంట్ హజార్ వెంకటేశ్వరరావు దుర్మార్గుడు డబ్బులు ఆశిస్తా ఈఎంఐ ఫైల్ ఇంతవరకు ఆప్కాస్కి సమాచారం పంపించలేదు. అలాగే మన ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే ఆగస్టు నెలలో 18,500 రూపాయలు జీతం పెంచిందో ఆప్కాస్ ఎంప్లాయీస్ మొత్తానికి, ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి, దాంట్లో భాగంగా ఒక 5గురికి టెక్నికల్ ప్రాబ్లం వల్ల జీతాలు 15,000 పడుతున్నాయి, 18,500 పడతలేదని కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తే కమిషనర్ గారు అప్రూవల్ ఇచ్చి ఆప్కాస్కి పంపించి కమిషనర్ గారు సిఫార్సు మేరకు ఆప్కాస్ వాళ్ళు తయారు చేసి ఈ నెల 1వ తేదీన 18,500 వాళ్ళకి అయిపోతున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆపదలు ఉన్నామని తమ్ముడు 3 లక్షలు అప్పుగా తీసుకుని ఇవ్వమని అడిగితే చేతనైంది చేసుకోమని బెదిరిస్తున్నారని, న్యాయం చేయాలని ముత్తాతపాలెంకు చెందిన మువ్వా పద్మ ఫిర్యాదు చేశారు. భర్త వేధింపులు తట్టుకోలేక 15 సంవత్సరాలుగా విడిగా ఉంటున్నామని తెనాలికి చెందిన సుఖవాసి రమాదేవి చెప్పారు. అయితే తన పుట్టింటి వారు ఇచ్చిన ఆస్తిని తన పేరు మీద రాయాలని, లేకుంటే చంపుతామని తన భర్త వెంకటేశ్వరరావు బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని కన్నీట పర్యంతమయ్యారు. తన ఇంటిని తనకు తెలియకుండా రాఘవరావు అనే వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకుని బ్యాంకులు రుణం తీసుకున్నారని పొన్నూరుకు చెందిన మిక్కిలి జాన్ చెప్పారు. అయితే తాము తీసుకున్న రుణాన్ని తీర్చాలని, లేకుంటే ఇంటికి తాళం వేస్తామని బ్యాంక్ అధికారులు వచ్చి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. సుఖవాస వెంకటేశ్వరరావు గారు అయినా నా భర్త గారు చంపబోయారు నన్ను 2009లో. ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినాక మిస్సింగ్ కేసు పెట్టారు. కేసు కూడా క్లోజ్ అయిపోయింది. మళ్ళీ 2017లో ఇక్కడికి వచ్చి కిడ్నాప్ చేసి చంపబోయారు. అల్లుడు, కూతురు, వెంకటేశ్వరరావు గారు, అబ్బాయి, 4 చంపబోయారు. అది 3 టౌన్ పరిధిలోకి తీసుకుని కేసు బుక్ చేసాం. మళ్ళీ ఇప్పుడు చంపుతానని బెదిరిస్తున్నారు. నన్ను ఇంట్లో కూడా ఉండనీయట్లేదండి. అడిగితే సరే నేను డబ్బులు అయితే ఎంత కావాలయ్యా నేనంటే 3 లక్షలు కావాలక్క, బావన తిరుపతి తీసుకెళ్ళి బతికించాలంటే 3 లక్షలు కావాలి. చిన్నమ్మ ఈయన అంటుంది నువ్వు ఇయ్యక్క, ఆయన తీసుకెళ్ళి చూపించినాక ఆమె ఇపోతే నేనైనా ఎత్తాను, మాట్లాడుకోవటానికి ఇప్పుడు టైం లేదు అని అంటే 3 లక్షలు ఇచ్చేటప్పుడు నాకు ఏదన్నా ఆధారం కావాలయ్యా, నేను ఇవ్వను, ఏం అడ్డం తిరిగిద్ది, ఆమె సంగతి మనకు తెలుసు అని అంటే ఆ మాటకే నేను అట్టముండాగాక నేను మాట్లాడతానులే, ముందు డబ్బులు ఇవ్వక్క, బావని తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్దామని అంటే ఆమె ఇంటికి అధికారులు ఇచ్చింది సార్ నాకు. కాకపోతే మేము ఆయన సాగుబతుకులో ఉన్నాడు, ఇప్పుడు అడగటం రాయమంటాం ధర్మం కాదని మేము రాయమనలేదు సార్, ఉట్టి కాతికాలే ఇచ్చింది. మా అమ్మది అమరావతి, అక్కడ నుంచి తీసుకొచ్చింది. మా పెద్దమ్మ నారాస్ కాలనీలో ఉంటుంది 10వ లైన్లో. అక్కడ నుంచి ఏమైనా తీసుకొచ్చేసి దొంగతనం కేసు కింద నా కాతికాలు తీసుకెళ్ళిందని పెట్టేసింది పోలీస్ స్టేషన్లో. 3 రోజులు ఏమో అక్కడే ఉంది స్టేషన్లో. ఉన్నాక మేము అన్నాము, అన్నీ నిరూపించాం. వాళ్ళ సొంత కాళ్ళే చెప్పేసింది మా అత్త దొంగదే, మా అత్త మమ్మల్ని ఉండట్లేదు, ఏమైనా ఎక్కడ ఉంచిద్ది, ఏమికి ఎలా ఇచ్చిద్ది, మా ఆమె ఆత్మను ఆమె నమ్మదు,
ఏమికి ఎలా ఇచ్చింది కాగితాలు, మీరు ఎలా నమ్మారని చెప్తే పోలీస్ ఆయనకి రుజువు ఇచ్చాం. రుజువు ఇస్తే నీదేం తప్పులేదమ్మా అని చెప్పి ఆమెను వెళ్ళి సంతకం పెట్టి ఇక్కడ కాగితం ఇచ్చిన అమ్మ నేను చూసుకుంటా అన్నారు. ఇప్పుడు అందుకే వచ్చాం సార్, మాకు న్యాయం జరగాలి. మా నాన్నగారికి గవర్నమెంట్ 1970లో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది. ఆ ల్యాండ్లో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మేమే ఉంటున్నాము. మా నాన్నగారి ఆర్థిక స్తోమత వల్ల పూరి గుడిసెలోనే ఉంటున్నాము. మొన్న 2018లో గవర్నమెంట్ ఇల్లు శాంక్షన్ చేసింది, ఇల్లు కట్టుకొని ఉంటున్నాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మా దగ్గరికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. మొన్న రీసెంట్ 2025 డిసెంబర్ 20వ తారీఖు కోర్టు కమిషన్ అని వాళ్ళు వచ్చారు. ఇది వేరే వాళ్ళ కింద ఉంది, మీరు బ్యాంకు లోన్ కట్టాలి లేదా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని తాళాలు వేస్తాం అన్నారు. ఇది మా నాన్నగారిదండి ఆస్తి, ఇది మాకు సంబంధించిందంటే. కాదమ్మా, చెట్టుపల్లి రాఘవరావు అనే అతను బ్యాంకులో మార్టికేషన్ చేశాడు అంటే, కాదు సార్ ఇది మాది, మా నాన్నగారి పూర్వీకుల ఆస్తి, గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ ఇదని మేము చెప్పాం. చెప్పినా కానీ కాదుకూడదు, పోలీసులు తీసుకొస్తాము, చెట్టుపల్లి రాఘవరావు అనే అతను మాకు అమ్మేసాడు, బ్యాంకులో తాకట్టు పెట్టాడు అని అన్నారు సార్. అమరావతి మండలం మల్లాదిలో 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమాన్ని పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నిర్వహించారు. 25వ రోజు జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు గ్రామానికి చెందిన 150 ఎకరాల భూమిని ప్రీ హోల్డ్ చేశారని ఎమ్మెల్యేకి తెలిపారు. దీనికి ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ పరమైన సమస్యలు కానీ, లేకపోతే గ్రామాభివృద్ధికి సంబంధించిన సమస్యలు కానీ, లేదా మీకు ఏదన్నా ఇళ్ల స్థలాల గురించి కానీ, ప్లాట్ పెన్షన్ల గురించి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మీరు మాకు అర్జీలు ఇస్తే మేము ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వ పరమైన సమస్యలు మాత్రమే ఇవ్వండి అర్జీలు. ప్రైవేట్గా ఏదైనా అన్నదమ్ముల సమస్య, కోర్టు సమస్యలో, ఇంకోటి ఇళ్ళ దగ్గర ఇంకో సమస్య ఉంటే మీరు పెద్ద మనుషుల దగ్గర కూర్చొని మాట్లాడుకోండి. గవర్నమెంట్ ఆఫీసులో మీకు ఏమన్నా పని కావాలంటే మాత్రమే ఆ సంబంధిత అర్జీలు మాత్రమే నా దగ్గరికి తీసుకురండి. వాటి వరకు చేయించే బాధ్యత నాది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్నా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఏఐటీయూసీ మండిపడింది. గుంటూరు కార్పొరేషన్ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. జీతాలు సకాలంలో అందక కార్మికులు ఇబ్బంది పడుతున్నా ఏమీ పట్టనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని అన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి, అరుణ్ కుమార్, ఇతర నాయకులు పాల్గొన్నారు. పర్మనెంట్ కార్మికులకి 55 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉండేది, 58ని మళ్ళీ 60 చేశారు, 60 నుంచి 62 చేశారు. అంతవరకు బాగానే ఉంది. ప్రభుత్వాలు డబ్బులు లేక వాళ్ళకి ఏదైతే సెటిల్మెంట్ చేయలేక ఇవ్వటాన్ని సరే ఏదైనప్పుడు కూడా కార్మికులకు ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఆప్కాస్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి 62 వాళ్ళ పర్మనెంట్ కార్మికులతో పాటు చేశారు. కానీ వాళ్ళకి ఈరోజు 60 అని చెప్పి పోయిన సంవత్సరం 103 మందిని గుంటూరు నగరంలో నిలుపుదల చేశారు. ఈ సంవత్సరం కూడా 36 మందిని నిలుపుదల చేస్తూ ఉన్నారు. దీన్ని ఏఐటీసీగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైనా ఉంచండి, 60 ఉంటారా, 62 ఉంటారా, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులకి అందరూ కూడా ఉండాలి. అది కాకుండా మరి ఈరోజు 60 తోటి ఆప్కాస్ వర్కర్ని తగ్గించడం సరైనది కాదు. వెంటనే వీళ్ళని కూడా 62కి మార్చాలని, అట్లాగే పర్మనెంట్ కార్మికులకు సంబంధించిన పిఆర్సీ సంబంధించి ఇంక్రిమెంట్ సంబంధించి కనీసం తప్పులు చెప్పులు కుట్టుకూరు కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ వెంటనే ఇవ్వాలని కోరుతా ఉన్నాం. 2026 నూతన ఏడాదిలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు, అధ్యక్షుడు ఏల్చూరి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. కొంతమంది అధిక వడ్డీలకు రుణాలు ఇస్తూ సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అలాంటి వారిపై తగు చర్యలు తీసుకునేందుకు కృషి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫైనాన్స్ వ్యవహారంలో వ్యాపార సంస్థలు కొంతమంది అధిక వడ్డీలైతేమి అధిక రేట్లతోటి కోటాను కోట్లు తీసుకొని మధ్యతరగతి చిన్న తరహా వ్యాపారస్తులను చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. దానికి సంబంధించి చాలామంది మా ఛాంబర్ని ఆశ్రయించడం జరిగింది. కానీ ఇది చట్ట పరిధిలోది కాబట్టి మేము కొంతవరకే చేయగలం తప్ప పరిధిని మించి చేసే అవకాశం లేదు. ఏది ఏమైనా మధ్యతరగతి చిన్న తరహా వ్యాపార సంస్థల వాళ్ళు ఏదో ఒక 100 రూపాయలు అదనపు ఆశ చూపిస్తే ముఖ్యంగా కాటన్ వ్యవస్థలో అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫు నుంచి దానికి చట్ట పరిధిలో సరైన నిర్ణయం తీసుకొని వారికి న్యాయం చేసేటందుకు మేము కృషి చేసేటందుకు ఆ ప్రయత్నంలో ఉన్నాము.
ఉద్యోగం చేస్తున్నటువంటి కష్టపడి పనిచేసే కార్మికుడు అందరికీ అన్ని చోట్ల అందుబాటులో ఉండి తక్కువ లాభాలతో ఎక్కువ సేవ చేసి మన్నికైన వస్తున్నటువంటి అందరికీ అనుకూలంగా చేసేటువంటి వ్యాపారస్తులు అందరు కూడా ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా సుఖ సంతోషంతో ఉండాలని అందరికీ అన్ని విధాలా భగవంతుడు సహకరించి వ్యవసాయదారుడు గిట్టుబాటు ధర పంట బాగా పండాలని వ్యాపారస్తులకి పెద్ద పెద్ద మహర్షి గవర్నమెంటు అప్పుడు పంపినప్పుడు కూడా చిన్న వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా తప్పనిసరిగా భగవంతుడు వాళ్ళకి లాభాలు మంచి చేకూర్చాలని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం. మిర్చా చైర్మన్ గా నూతనంగా నియమితులైన కుర్ర అప్పారావు మంత్రి అచ్చెన్నాయుడును కలిశారు. రైతుల సంక్షేమం, యార్డ్ అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి అప్పారావుకు సూచించారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు. ఈ సందర్భంగా మంత్రిని సన్మానించారు. చైర్మన్ అప్పారావుతో పాటు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కేశవ, కోండ్రగుంట శ్రీనివాసరావు చౌదరి మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గల్లా మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.